అమర్నాథ్ యాత్ర వేళ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. పోషియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల సంచార వార్తలతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. సైన్యం, పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. స్థానిక పండ్ల తోటలు ఉగ్రవాదులు సంచరిస్తున్న దృశ్యాలు అక్కడ రికార్డ్ అయ్యాయి. ఆ తోటలో నిన్న సాయంత్రం బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని జవాన్లు ముట్టడించారు. ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థకు చెందిన లతీఫ్, జాకిర్గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలను పోలీసులు గుర్తించడం జరిగింది. ఒకవైపు అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదుల కదలికలు రికార్డ్ అవడంతో ఇటు భద్రతా బలగాలంతా కూడా అప్రమత్తం అవడం జరిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అంతా కూడా పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక ప్రైవేటు తోటలో ఈ సీసీ కెమెరాల్లో ఉగ్రవాదుల దృశ్యాలు రికార్డ్ అవ్వడం జరిగింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా అయితే గుర్తించారు. ఈ ఉగ్రవాదులు కూడా లతీఫ్, జాకిర్ గా ప్రస్తుతం ఇటు భద్రతా బలగాలు అయితే గుర్తించడం జరిగింది. గ్రామాలను కూడా ఇటు భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. నిన్న సాయంత్రం ఇటు ఉగ్రవాదుల కదలికలు కదిలిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తం అవడంతో వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఇటు ఉగ్రవాదులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు అంతటా కూడా అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ కు వచ్చిపోయే వాహనాలతో పాటు ఇంకా అనేక సూక్ష్మమైన ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదుల కోసం అయితే అధికారులు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఇటు ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు ఎక్కడైతే తలదాచుకునే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతం అంతటా కూడా ప్రస్తుతం ఆధీనంలోకి తీసుకొని ఇటు కాటన్ సెర్చ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సుమారు అంటే ఏం చెబుతున్నారు అధికారులు? ఆ కదలికల్ని ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా. అంటే ముఖ్యంగా ఇటు అమర్నాథ్ యాత్ర కు సంబంధించిన ప్రయత్నాలు, అక్కడ అమర్నాథ్ యాత్ర పూర్తి అవ్వడము, అక్కడ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా జమ్మూ కాశ్మీర్ కు చేరుతూ ఉండడం నేపథ్యంలో మరి ఇటు అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిపే వీరిద్దరు అక్కడికి వచ్చారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వాళ్ళిద్దరికి సంబంధించిన అంశాలపైన అంటే ఇటు లతీఫ్, జాకిర్లకు సంబంధించి వాళ్ళు ఇంకా ఎక్కడ తలదాచుకునే అవకాశాలు ఉన్నాయి, వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే భద్రతా సిబ్బంది ఆరా తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు పరిస్థితిలో వాళ్ళను ఆ ప్రాంతం దాటనివ్వమంటూ కూడా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి ఇల్లును కూడా సెర్చ్ చేస్తున్నారు. ప్రాంతం అంతా కూడా గ్రామాలను కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు అంటే ఇటు ఆ మిలిటరీతో పాటు సిఆర్పిఎఫ్, అదే విధంగా బిఎస్ఎఫ్, బిబిఏ బలగాలంతా కూడా పూర్తిగా వారి కోసం అయితే నిఘా పెంచడం జరిగింది. అదే విధంగా ఇటు ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన ఆచూకీ ఎక్కడైనా కనపడితే వెంటనే తమకు తెలియజేయాలంటూ కూడా భద్రతా సిబ్బంది ప్రజలను విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మరి ఇటు అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అంశంలో ఇప్పటికే అధునాతన సీసీ కెమెరాలతో పాటు ఫేస్ రికగ్నైజ్డ్ చేసే సిస్టమ్స్ ను కూడా అక్కడ ఏర్పాటు చేయడము, ప్రతి ఒక్కరి కదలికల పైన కూడా నిఘా ఏర్పరిచిన నేపథ్యంలో మరి ఒక తోటలో వీరి యొక్క వీడియోస్ అక్కడ రికార్డ్ అవడంతో ప్రస్తుతం ఇటు భద్రతా బలగాలు అయితే వారి వేటను అయితే కొనసాగిస్తున్నాయి. ఇంకా ఇక్కడ స్లీపర్ సెల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వారికి లతీఫ్ కు అదే విధంగా జాకిర్ కి సంబంధించిన అంశంలో పైన ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే తమకు తెలియచేయాలనేది కూడా పౌరులను అయితే కోరడం జరిగింది. మరి అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఇప్పటికే భద్రతను అయితే కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ స్థానికంగా ఉన్న మిలిటరీకి సంబంధించిన సూచనలను కూడా పాటిస్తూ తాము సురక్షితంగా తిరిగి తమ గ్రామాలకు చేరేంత వరకు కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ భద్రతా సిబ్బందులు అయితే కోరుతున్న నేపథ్యంలో మరి ఇటువంటి ఉగ్రవాదుల కదలికలు ఈ సమయంలో కనిపించడం అనేది ఇది కొంత ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ వాటికి సంబంధించిన వీడియోస్ వచ్చిన నేపథ్యంలో ప్రజలందరినీ కూడా కొంత అప్రమత్తం అయితే చేయడం జరిగింది. మరి ప్రజల అప్రమత్తంతో మరి అదే విధంగా నిరంతరం కూడా ఇటు గ్రామాలను జల్లెడపడుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులను త్వరలోనే మట్టు పెడతామంటూ కూడా భద్రతా సిబ్బంది అయితే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి.